సదాశివపేట పట్టణంలోని 2వ వార్డులో మున్సిపల్ స్పెషల్ ఫండ్ ద్వారా సుమారు 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మంచినీటి బోర్లను మరియు హైమస్ట్ లైటింగ్ ఏర్పాటులను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ గుండు రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు నాయకులు తుకారాం, కోడూరి శరత్, రాయపాడ్ రమేష్, శంకర్ గౌడ్, బిట్ల ప్రేమ్, మార్కెట్ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండో వార్డులో మరి ఈరోజు కార్యక్రమానికి టౌన్ ప్రెసిడెంట్ సత్యన గారికి, అలాగే చైర్మన్ డైరెక్టర్స్, కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులందరూ కూడా రావడం జరిగింది. వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉందని చెప్పడం జరిగింది. దానిగాను మరి కేసీఆర్ ఫండ్ తీసుకొచ్చి వాళ్ళ కోరికను నెరవేర్చడం జరిగింది. ప్రజల ఆకాంక్ష మేరకు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా అన్ని పనులు కూడా చేయడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఆదేశాల మేరకు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా ఈ బోర్డు కూడా ఓపెన్ చేయడం జరిగింది. సంగారెడ్డి ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.